నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. ఈరోజు టాపిక్ హోపనోపోనో ఫర్ రిలేషన్షిప్స్. ఇప్పుడు జనరల్గా అందరూ సఫర్ అవుతుంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటివి? భార్యాభర్తల గొడవలు, లవర్స్ మధ్యలో గొడవలు. స్టార్టింగ్లో బాగుంటారు, రాను రాను ఆ రిలేషన్షిప్లో ఒక డిస్టర్బెన్స్ అంటూ వస్తుంది. అప్పుడు పోట్లాడడము, మాట్లాడకుండా ఉండడము, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. తల్లిదండ్రి పిల్లలు, అత్తామామ కోడలు, అత్తామామ అల్లుడు, ఆఫీస్లో కొలీగ్స్, బాస్, ఇలా ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ ఎవరైనా జనాలు ఉన్నారు అంటే వాళ్ళతోటి మన రిలేషన్షిప్ ఎలా ఉంది? సో రిలేషన్షిప్ అంటే ఒక్క రిలేషన్షిప్తో కాదు. ఇప్పుడు మీకు ఒక్కరితో గొడవ ఉందనుకోండి, ఇంకా మీ లైఫ్లో ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, అందరితో ఎలా ఉంది? ఇప్పుడు మీకు మీ బాస్తో ఒక ప్రాబ్లం ఉంది అనుకుందాం, ఇంట్లో ఎలా ఉంది చూసుకోండి. మీ ఫ్యామిలీతో ఎలా ఉంది, మీ పేరెంట్స్తో ఎలా ఉంది, ఇలా చెక్ చేసుకోండి. అప్పుడు మీకు అందరితో ప్రాబ్లం ఉంది అనిపిస్తే అప్పుడు మీలోనే ఏదో ప్రాబ్లం, లేదా ఎవరైనా ఒక్కరితోనే ప్రాబ్లం ఉంది అనిపిస్తే ఆ రిలేషన్షిప్లో కొంచెం సరి చేసుకోవాల్సిన పని ఉంది, రిపేర్ చేసుకోవాల్సిన పని ఉంది అని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది? 2 రీజన్స్ ఉన్నాయి. ఒక్కటేమో తల్లిదండ్రి మీద ఎప్పుడు మనకు కంప్లైంట్స్ ఉంటాయో వాళ్ళ మీద, నా అమ్మ ఇలా చేస్తారు, అలా చేస్తారు, మా నాన్న ఇలా చేస్తారు, అలా చేస్తారు, నాకు నచ్చదు, మా అమ్మ చేసే పనులు నాకు నచ్చదు, మా అమ్మ ఎప్పుడూ నా మీద డామినేట్ చేస్తూ ఉంటుంది, తనకి చెప్పే వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలన్నా, మా నాన్న ఎప్పుడు నా మీద అరుస్తుంటాడు, నేను అడిగినంత డబ్బులు ఇవ్వడు. ఇలా మీకు కంప్లైంట్స్ ఉన్నట్లయితే, ఇలానే కాదు, ఏదైనా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే అప్పుడు ఆ తల్లిదండ్రి మీద కంప్లైంట్ ఉన్నప్పుడు మీ రిలేషన్షిప్స్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. దీని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో పెట్టాను, కావాలంటే ఒకసారి అది చూడండి. తల్లిదండ్రి మీద మనకు కంప్లైంట్స్ ఉంటే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అని. ఇంకొక రీజన్ ఏంటంటే, మనకు రిలేషన్షిప్స్లలో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మనలోనే ఉంటుంది, అంటే మన ఇన్నర్ చైల్డ్లో ఉంటుంది. ఆ ఇన్నర్ చైల్డ్ మన చిన్నప్పుడు మన ఇంట్లో 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు మన ఇంటి వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఏమైనా రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉండిందా, ఎవరైనా ఎక్కువగా మీ ముందు ఎప్పుడు పోట్లాడుతూ ఉండడం, మిస్అండర్స్టాండింగ్స్తో ఉండడం, వేరే వాళ్ళ గురించి గాసిప్స్ మాట్లాడడం, ఇలాంటి ఒక వాతావరణంలో కనుక మీరు పెరిగింటే అది మీ సబ్కాన్షియస్ మైండ్లో అలానే ఉండిపోతుంది. మీరు పెరుగుతూ 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 ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్స్ కూడా అలాగే బలపడుతూ ఉంటాయి. అప్పుడు మీకు ఎవరితోనూ మీ రిలేషన్షిప్ బాగుండదు. ఇదన్నమాట. ఇప్పుడు దాన్ని ఎలా సరి చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీకు ఏ రిలేషన్షిప్స్తో బాగలేదు, వాళ్ళ గురించి మీ మనసులో ఏముంది? ఇప్పుడు మీ భర్త లేదా మీ భార్యతో మీకు పడట్లేదు, ఎప్పుడు పోట్లాడుతున్నారు అనుకుందాం. ఇంకా ఆయన వస్తున్నారు ఇంటికి అనగానే భర్త కానీ భార్య కానీ మీ ఫీలింగ్ ఎలా ఉంది? అయ్యో టైం అయింది వచ్చేస్తారు, ఇంకొచ్చారంటే గొడవలే బాబోయ్ అని అనుకుంటున్నారా? తప్పకుండా అదే చేస్తుంది మీ ఇన్నర్ చైల్డ్. మీరు గొడవల్ని మీరే ఇన్వైట్ చేస్తున్నారు. మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మీకేమైనా అయ్యో ఇంటికి వెళ్తే నా భార్య నా బుర్ర తినేస్తుంది, అన్నిటికీ పోట్లాడుతుంది అని అనుకుంటూ వెళ్తున్నారా? దాన్నే ఇన్వైట్ చేస్తున్నారు. ఏ రిలేషన్షిప్తో మీకు ప్రాబ్లం ఉందో ఆ రిలేషన్షిప్ గురించి ఇంతవరకు ఏం జరిగిందో దాన్ని వదిలేయండి. ఫైన్, ఇప్పటి నుంచి మీరు ఆ రిలేషన్షిప్లో ఒక మార్పును చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ రిలేషన్షిప్ గురించి మంచిగా అనుకోండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను, నా భార్య చాలా మంచిది, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది, మంచిగా వండుతుంది, నా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుంది, నా ఇంటిని ఎంత బాగా చూసుకుంటుంది, నా భర్త చాలా మంచి ఆయన, ఆఫీస్లో ఎన్నో టెన్షన్స్ ఉంటుంది, ఆ టెన్షన్ తోటి వస్తాడు, కాసేపు నేను సైలెంట్గా ఉంటే ఆయన కూడా కుదుట పడతాడు. ఇలా అనుకోండి. అప్పుడు ఎంత చేంజెస్ వస్తుందో చూడండి.
ఊరికే హోపనోపనో చేసుకొనేస్తే ఏ రిలేషన్షిప్లో ఒక హార్మనీ, ఒక లవ్ అనేది రాదు. ఇలా మనల్ని మనం కొంచెం చేంజ్ చేసుకోవాలి, మనలో చేంజెస్ చేసుకోవాలి. ఎవరితో మీకు పడట్లేదో వాళ్ళు మీరు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లంకి మీ తరపున ఒక బాధ్యతను తీసుకోండి. ఇప్పుడు మీ అత్తగారు కానీ, మీ బాస్ కానీ, మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ వాళ్ళతో మీకు పడట్లేదు అంటే, నాకు మా అత్తగారికి పడట్లేదు అంటే దానికి నాదే బాధ్యత ఫుల్గా మీ మీదే వేసుకోండి. దానికి పూర్తి బాధ్యత నాదే, నేనే బాధ్యతను తీసుకుంటున్నాను. మా ఇద్దరి మధ్య ఏం జరిగినా అది తెలిసో తెలియకనో జరిగిపోయింది కాబట్టి దాని బాధ్యతను నేను తీసుకుని, మా అత్త అంటే నాకు తల్లితో సమానం, ఆవిడ ఒక మాట అన్నా కూడా అది నా మంచికే అంటారు కాబట్టి ఐఎమ్ సారీ. నేను ఆవిడని తప్పుగా అనుకున్నందుకు ఐఎమ్ సారీ. నాకు అర్థం కాలేదు, ఆవిడ ఎందుకు అలా నా మీద అరుస్తుంటారు అని అర్థం కాలేదు కాబట్టి దయచేసి నన్ను క్షమించు. మా పైన కన్సర్న్ ఉండడం వల్లనే ఒక మాట అంటారు అనేది నేను అర్థం చేసుకోలేదు. ఆవిడ అలా ఉండబట్టే నేను ఇలా నా సంసారాన్ని ఇంకా బాగా చూసుకోవాలి అనే తపన నాలో వచ్చింది. నాకు ఈ పాఠాన్ని నేర్పించినందుకు థ్యాంక్ యూ. మీరు నా తల్లి సమానం కాబట్టి ఐ లవ్ యూ. అత్త అంటే అత్త మాత్రమే కాదండి, ఏ రిలేషన్షిప్తో మీకు ప్రాబ్లం ఉన్నా ఇలా మీరు అనుకోండి, ఆ బాధ్యతను మీరే మీ మీద వేసుకొని మీరు ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అనుకొని, మా ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్కి పూర్తిగా నాదే బాధ్యత అనుకుని. ఎందుకంటే అండర్ ఎనర్జీ లెవెల్ మనం అందరం మనుషులం ఒక్కటే. సో ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉంది అంటే దాని బాధ్యతని పూర్తిగా మన మీదే మనం వేసుకొని తర్వాత ఇలా చెప్పుకున్నాం అనుకోండి హోపనోపనో, అప్పుడు వర్క్ అవుతుంది. కానీ మా ఇద్దరి నేనెందుకు అడగాలి, నా మీద ఎందుకు బాధ్యత వేసుకోవాలి, నేనేం చేయలేదు, ఆయనే చేశారు, ఆవిడే చేసింది, ఇలా అన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న ఈగో బయటకు వస్తుంది. ఎప్పుడు మనలో ఈగో ఉంటుందో అప్పుడు హోపనోపనో చెప్పుకున్న వర్క్ చేయదు. మనలో ఉన్న ఈగోని ఫస్ట్ మనం తీసేసేయాలి. ఈగో అనేది ఒక ఎవరైనా ఒక లేడీ కానీ ఒక జెంట్స్ కానీ వాళ్ళ లైఫ్లో ఒక ప్రాబ్లం ఉంది అంటేనే అది ఈగో వల్ల వచ్చేది. కాబట్టి ఆ ఈగోని తీయాలి అంటే మనిద్దరి మధ్య ఏ ప్రాబ్లం అయితే ఉందో దాని పూర్తి బాధ్యతను నేనే తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అనుకోండి. ఇప్పుడు మీరు మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది, మీకు ఇవన్నీ తెలుస్తుంది, ఎందుకంటే మీరు ఈ వీడియోలన్నీ చూస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు అర్థమవుతోంది కాబట్టి మీరు ఇదంతా ఫాలో చేస్తారు. మీకు ఎవరితో అయితే డిఫరెన్స్ ఉందో వాళ్లకు తెలియదు కదా ఇవంతా, కాబట్టి మీరే మీ మీద బాధ్యతను వేసుకోండి. ఎవరితో మీకు డిఫరెన్స్ ఉందో ఒక్కసారి మీ ఫ్రీ టైంలో కూర్చుని, ఎనీ టైం మీరు ఖాళీగా ఉండాలి, నెమ్మదిగా మనస్సు ప్రశాంతంగా ఉండాలి, అలాంటి టైంలో కూర్చొని జస్ట్ కళ్ళు మూసుకొని వాళ్ళ ఫేస్ని, వాళ్ళు నవ్వుతూ ఉన్న ప్రశాంతమైన ఫేస్ని మీరు గుర్తు తెచ్చుకొని వాళ్ళని చూస్తూ ఈ మాటలు మీ మనసులో అనుకొని అప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని హోపనోపనో చెప్పండి. మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ ఎంతో కాలంగా వచ్చింది కాబట్టి ఒక్క రోజులో 2 రోజులో వెళ్ళిపోదు, కాస్త టైం పడుతుంది. మనం క్లెన్స్ చేస్తున్నాం, హోపనోపనో చెప్పుకుంటున్నామంటేనే క్లెన్జింగ్ జరుగుతుంది. అది ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎంత లైట్గా ఉందో మనకు తెలియదు కదా మనం వేసుకున్న నెగటివిటీ. కాబట్టి రోజు చెప్పుకుంటూ ఉండండి, 1 వారం, 10 రోజులు, నెల, మీకు 1 వీక్ తర్వాతనే మీకు చేంజెస్ కనబడుతుంది మీ రిలేషన్షిప్లో. ఇంకా మీకు మంచి రిజల్ట్స్ రావాలి అంటే మీరు ఎవరి కోసం హోపనోపనో చెప్పుకుంటారో వాళ్ళు పడుకున్నప్పుడు చెప్పుకోండి. వాళ్ళు పడుకున్నప్పుడైతే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ రెస్ట్లో ఉంటుంది. ఆ రెస్ట్లో ఉన్న టైంలో మనం వాళ్ళ గురించి చాంట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది తొందరగా వాళ్ళ మీద పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు పడుకున్నప్పుడు వీలైతే ఇక్కడ వాళ్ళ థర్డ్ ఐని చూసుకుంటూ వాళ్ళ పేరు చెప్పుకొని హోపనోపనో చెప్పండి. అలా వీలు కాదు, మీరు అక్కడ ఉంటే వాళ్ళు వేసేస్తారు అనుకుంటే పర్లేదు, వాళ్ళ ఫోటో తీసుకోండి. వాళ్ళ ఫోటో తీసుకొని ఇక్కడ చూస్తూ హోపనోపనో చెప్పుకోండి, వాళ్ళ పేరు చెప్పుకొని. ఇక మీకు రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉండకూడదు అంటే మీ తల్లి, మీ
తల్లిదండ్రికి మీరు రోజు 108 సార్లు హొప్పనొప్పును చెప్పుకోవాల్సిందే, కంపల్సరీగా చెప్పుకోవాలి. మళ్ళీ నిద్ర లేవగానే మీ ఐబ్రో, మీ థర్డ్ ఐని చూసుకొని, ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు కదా, ఈ ప్లేస్లో చూసుకొని మిర్రర్లో మీ పేరే చెప్పుకొని 108 సార్లు మీరు హొప్పనొప్పున చెప్పుకోండి. దానివల్ల ఎవరెవరి వల్ల మీ మీద నెగటివిటీ పడింటుందో దాన్ని కూడా క్లెన్స్ చేసుకుంటారు. సో ఇలా మీరు మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, తల్లి మీద 108 సార్లు హొప్పనొప్పును, తండ్రికి 108 సార్లు హొప్పనొప్పును, మీ థర్డ్ ఐ చూసుకుంటూ మీకు 108 సార్లు హొప్పనొప్పును. ఇది కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు అందరికీ 21 సార్లు, 11 సార్లు మీ ఇష్టం, 108 కూడా చాంట్ చేసుకోవచ్చు. మీకు ఎంత మీ టైంని బట్టి చాంట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీ రిలేషన్షిప్స్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఉందండి, రిలేషన్షిప్స్ బాగుండాలి అంటే మీరు బ్రేస్లెట్స్ ఉన్నాయి కదండి, క్రిస్టల్స్, దీంట్లో అమెథిస్ట్ మరియు రోజ్ క్వార్ట్స్, అవి 2 పెట్టుకుంటే వేసుకుంటే చాలా బాగుంటుంది మీ రిలేషన్షిప్స్. ఎవరెవరు లవ్ చేస్తున్నారో, ఇప్పుడు యూత్ అందరూ లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా సెటిల్ అవుతుంది. మీ లవ్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. తర్వాత మీకు అండర్స్టాండింగ్ ఉంటే అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇలాంటివి చాలా బాగా జరుగుతుంది. అందరితో మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు రోజ్ క్వార్ట్స్ మరియు అమెథిస్ట్, లేదా ఒకే బ్రేస్లెట్లో హాఫ్ రోజ్ క్వార్ట్స్ హాఫ్ అమెథిస్ట్ వస్తుంది, అలాంటిది పెట్టుకోవచ్చు. భార్యాభర్తలు, లవర్స్ మీకు మధ్య డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే రౌండ్గా టంబల్స్ వస్తాయి, రాళ్ళు, క్రిస్టల్స్, రోజ్ క్వార్ట్స్ మరియు అమెథిస్ట్, అవి 2 పెట్టుకుని మీరు పడుకునే చోటు మీ దిండు వెనక లేదా దిండు కింద పెట్టుకున్నారనుకోండి, ఒకరోజు ఈ దిండు కింద రోజ్ క్వార్ట్స్, ఇంకో రోజు ఈ దిండు కింద అమెథిస్ట్ ఉంటే రేపు మళ్ళీ దాన్ని ఇలా మార్చాలి, ఇక్కడ రోజ్ క్వార్ట్స్, ఇక్కడ అమెథిస్ట్, మళ్ళీ ఎల్లుండి ఇలా మార్చాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరిలో లవ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. భార్యాభర్తలు, లవర్స్ ఏం చేయాలి, ఆ టంబల్స్ని మీ దగ్గర ఉంచుకోండి, ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. బ్రేస్లెట్స్ అంటే మీరు చేతిలో వేసుకుంటారు, తీయరు. కానీ టంబల్స్ అయితే అలా మీ దగ్గర పెట్టుకోవాలి, మీ పర్స్ లేదా మీ హ్యాండ్ బ్యాగ్ అలా పెట్టుకొని చేతిలో పెట్టుకొని మెడిటేషన్స్ లాగా చేయండి. మళ్ళీ రేపు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోండి. బట్ దానికన్నా మీరు భార్యాభర్తలు దిండు కింద పెట్టుకుంటే అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే మీకు అది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ అమెథిస్ట్ మరియు రోజ్ క్వార్ట్స్ మీకు డక్స్ లాగా వస్తాయి, అది కూడా చాలా బాగుంటుంది. మీ రూమ్లో పెట్టుకోండి, చాలా మంచిది, మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉండదు. సో మీకు క్రిస్టల్స్ కనుక కావాలి అంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాను ఇక్కడ డిస్క్రిప్షన్లో, మీరు వాట్సాప్లో వచ్చి అడగచ్చు, నేనే తెప్పిస్తాను. ఇలాంటి ప్యూర్ క్రిస్టల్స్ చాలా బాగుంటాయి, ఎనర్జైజ్ చేసి పంపుతాను. సో ఎవరెవరికి మీకు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన అన్నీ ఫాలో చేసుకొని మీరు ఈ బ్రేస్లెట్స్ కూడా పెట్టుకోండి. చాలా మీ రిలేషన్షిప్స్ అంతా సెటిల్ అవుతుంది. మీ బాస్ అనుకోండి, బాస్ పేరులో కూడా బాస్నే తలుచుకుంటూ, ఆయననే తలుచుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చెప్పుకోండి, లేదా 21 సార్లు చెప్పుకోండి. జస్ట్ మీరు ప్రశాంతంగా ఉన్న టైంలో కూర్చొని వాళ్ళ ముఖాన్ని తలుచుకొని మీరు చెప్పండి. అప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినట్లు ఉంటుంది. ఆ హొప్పనొప్పును అప్పుడు వర్క్ అవుతుంది. ఓపిక పట్టండి. ఈరోజు మీరు చాంట్ చేసుకున్నారు, రేపే సరిపోవడానికి అది మ్యాజిక్ కాదు, రియల్ లైఫ్ కదా. సో ఇలా చాంట్ చేసుకొని మీ లైఫ్లో ఉన్న అన్ని రిలేషన్షిప్స్ని హీల్ చేసుకొని మీరు ఆనందంగా, ఆరోగ్యంగా, సకల సౌభాగ్యాలతో ఉండాలని యూనివర్స్ని నేను కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను నా ఈ వీడియోని. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.